వెల్కమ్ టు సిఎస్ఎస్ గ్రిడ్. కాంప్లెక్స్ లేఅవుట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా మీ వెబ్ డెవలప్మెంట్ ఎలిమెంట్స్లో? సో ఎలాంటి ఎలిమెంట్స్? సో మనం ఈ ఎండ్ ఆఫ్ ది సెక్షన్ ఈ విధంగా కాంప్లెక్స్ లేఅవుట్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, 2 డైమెన్షనల్ లేఅవుట్స్ని అనేది ఈ సిఎస్ఎస్ గ్రిడ్ ద్వారా చూద్దాం. సో ప్రీవియస్గా మనం ఫ్లక్స్ బాక్స్ యూస్ చేసి 1 డైమెన్షనల్ లేఅవుట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాం కదా. ఒకవేళ మీరు చూడనట్లయితే సిఎస్ఎస్ ఫ్లక్స్ బాక్స్ అని మన ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది, ఫుల్ స్టాక్ వెబ్ సిరీస్ ప్లేలిస్ట్లో, అండ్ విడిగా కూడా ఉంటుంది ఫుల్ స్టాక్ సిఎస్ఎస్ అని చూడండి ఆ వీడియో. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ ఒక రోకి ఆర్ ఒక కాలంకి మాత్రమే చేస్తాం, ఓకేనా? అంటే ఇలా ఒక కాలంకి ఆర్ ఒక రోకి దాని వరకే మనం లేఅవుట్ డిజైన్ చేస్తాం. బట్ మనకి 2 డైమెన్షనల్గా అంటే విత్ హైట్ రెండు విధాలుగా, రో కాలం రెండు విధాలుగా మనం చేసుకోవాలనుకుంటే దానికి సిఎస్ఎస్ గ్రిడ్ అనేది యూజ్ అవుతుంది. సపోజ్ మనం దీన్ని ఇప్పుడు ప్రీవియస్గా పెట్టుకున్నట్టు డిస్ప్లే ఫ్లక్స్ అని పెడదాం, ప్లస్ గ్యాప్ ఇద్దాం. మళ్ళీ ప్రతిదానికి గ్యాప్ వచ్చి ఒక 10 పిక్సెల్స్ ఇద్దాం. సో ఏమైంది చూడండి, ఫ్లక్స్లో ఇచ్చినప్పుడు ఒక రోలో వచ్చింది, బట్ కాలంలో రాలేదు కదా. కాలం చేసుకోవడానికి అవ్వదు. కాలం కావాలనుకుంటే ఏం చేస్తాం, ఫ్లక్స్ డైరెక్షన్ ఇచ్చుకుంటాం. ఫ్లక్స్ డైరెక్షన్ కాలం అని ఇచ్చుకుంటాం, అప్పుడు మనకి కాలంలో వస్తుంది. ఇలా ఒక డైమెన్షనల్లో చేస్తాం, బట్ 2 డైమెన్షనల్స్లో రావాలంటే గ్రిడ్. సో ఇప్పుడు డిస్ప్లే సిమిలర్గా ఫ్లక్స్ ఇచ్చినట్టు డిస్ప్లే గ్రిడ్ అని ఇచ్చాం. గ్రిడ్ ఇచ్చినాక ఏమైంది చూడండి, అలానే ఉంది, బట్ మనకి ఏం రాలేదు. సో దానికి 2 డైమెన్షనల్ లేఅవుట్స్కి మనం ఏం చేస్తామంటే ఒక రోస్ అండ్ కాలమ్స్ క్రియేట్ చేయాలి. దానికి గ్రిడ్ టెంప్లెట్ రోస్ అంటే ఎన్ని రోస్ క్రియేట్ చేయాలి. 2 రోస్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఒక్కొక్కటి నేను 200 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. రోస్ అంటే వర్టికల్గా ఉంటాయి కదా, వాటిని రోస్ అంటారు, ఓకేనా? సో దానికి నేను వర్టికల్గా 200 అంటే హైట్ కింద అప్లై రో అంటే, ఓకేనా? దానికి 200 తీసుకున్నాం. ఒకసారి చూద్దామా ఎలా ఉందో అనేది ఒకసారి. సో ఇక్కడ చూశారు కదా, ఈ రెండింటికి అప్లై అయింది. మీకు అది ఎలా తెలుస్తుంది అంటే, ఇన్స్పెక్ట్ చేసి మీరు ఇక్కడ కంప్యూటర్ లేఅవుట్లోకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేసి ఈ గ్రిడ్ ఓవర్లే అని చూసారా, దాన్ని చెక్ చేయండి, మీకు వస్తుంది. అని చెక్ చేస్తే పోతుంది. మీరు ఎలా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు గ్రిడ్ అని ఉంది చూసారు కదా, అది క్లిక్ చేసినా మీకు గ్రిడ్ ఎనేబుల్ అయ్యింది. చూసారు కదా, ఇక్కడ ఎలిమెంట్స్లో ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఎలిమెంట్స్లో మీకు పైన మీరు కంటైనర్కి గ్రిడ్ అప్లై చేశారు, దాని ఇలా క్లిక్ చేసినా ఇది ఆన్ అయింది. లేదంటే కింద లేఅవుట్స్ ఉంది, ఈ లేఅవుట్స్లోకి వచ్చేసరికి ఇక్కడ గ్రిడ్ ఓవర్లే అని ఉంటుంది. దాన్ని చెక్ చేస్తే మీకు అలా ఈ రెండు ప్లేసెస్లో ఎక్కడైనా మీరు చెక్ చేయొచ్చు, ఓకేనా? ఇలా హైలైట్ చేస్తే మీకు అవి కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు గ్రిడ్ని చూడొచ్చు ఎలా మనకి అప్లై అవుతుందా అనేది. సో నేను రోకి 200 పిక్సెల్స్ ఇచ్చుకున్నాను కదా. ఫస్ట్ రో 200 పిక్సెల్స్ చూసారు కదా, 200 పిక్సెల్స్, అండ్ సెకండ్ 200 పిక్సెల్స్, అండ్ థర్డ్ రోకి వచ్చేసరికి ఆటోమేటిక్గా తీసేసుకుంది అది. సో ఇప్పుడు కాలమ్స్ ఇద్దాం. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, దీనికి కూడా ఒక్కొక్కటి 200 పిక్సెల్స్ తీసుకుందాం. 200 పిక్సెల్స్ 3 కాలమ్స్ తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఎలా అయింది చూడండి, 3 కాలమ్స్ తీసుకున్నాను, ఒక్కొక్కటి 200 పిక్సెల్స్. చూసారు కదా, ఇది విడ్త్ కింద అప్లై అయింది. రో అనేది హైట్ కింద, కాలం వచ్చేసరికి విడ్త్ కింద. చూడండి 200 పిక్సెల్స్ 200 పిక్సెల్స్ 200 పిక్సెల్స్. ఇక్కడ మీకు వాల్యూస్ కూడా కనిపిస్తుంది చూసారా, 200 పిక్సెల్స్ 200 పిక్సెల్స్ అని. సో ఇదే మీరు ఇంకో విధంగా కూడా ఇచ్చుకోవచ్చు, అది పర్సంటేజెస్ కింద ఇచ్చుకోవచ్చు. లేదంటారా 1FR అని ఉంటుంది, అంటే ఆటోమేటిక్గా అది ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఫుల్ లేఅవుట్కి ఇవ్వలేదు. ఇక్కడ చూసారు కదా, గ్యాప్ ఉంది మీకు రైట్ సైడ్, అంటే ఫుల్ విడ్త్ తీసుకోలేదు. అది మీరు ఫ్రాక్షన్స్ అంటారు, 1FR అలా తీసుకుంటే మీకు
1FR 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 ఇలా ఫ్రాక్షన్స్ కింద తీసుకున్నట్లయితే మీకు కంప్లీట్ విడ్త్ అప్లై అయింది. చూసారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు, రైట్ సైడ్ గ్యాప్ అనేది లేదు, ఫుల్ విడ్త్ని యూజ్ చేసుకుంది అది. ఇలా ఫ్రాక్షన్స్ అదే మీకు ఇలా 3 టైమ్స్ రాయాలి, 3గా ఉన్నాయి కాబట్టి. ఇలా కాకుండా ఇంకో షార్ట్కట్లో రాయొచ్చు. రిపీట్లోకి వచ్చేసరికి మీకేముంది, సింటాక్స్, ట్రాక్ లిస్ట్, ఆటో ట్రాక్ లేదా నేమ్ లిస్ట్ ఇలా ఇచ్చారు సింటాక్స్. బట్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే రిపీట్, ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్. ఇక్కడ కాలమ్స్ కదా అప్లై చేసి 3 కాలమ్స్, ఒక్కొక్క దానికి ఎంత 200 పిక్సెల్స్ ఇచ్చు. చూడండి ఏమైందో. చూసారా, ఇప్పుడు 200 పిక్సెల్స్ అప్లై అయింది. ఇక్కడ 1/2 ఇచ్చుకుంటే ఫ్రాక్షన్స్లో 1FR ఫ్రాక్షన్స్లో ఇచ్చాను 1FR అని. ఇప్పుడు ఎలా అయింది చూసారుగా, కంప్లీట్గా అప్లై అయింది. 1FR కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు, 1FR అని. అదే రోకి వచ్చేసరికి 200 పిక్సెల్స్. ఓకేనా, ఈ విధంగా మీరు లేఅవుట్స్ అనేది 2 డైమెన్షనల్లో అరేంజ్ చేసుకోవచ్చు గ్రిడ్ టెంప్లెట్ యూస్ చేసుకుని. అండ్ మనం చూసాం కదా, ఇది జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్ అని, దీంట్లో ఫ్లక్స్ డిస్ప్లేలు, అలానే వీటికి కూడా చేయొచ్చు మీరు. అది ఇప్పుడు మీరు 1FR అప్లై చేస్తే మీకు తెలియదు, ఎందుకంటే ఫుల్ విడ్త్ తీసేసుకుంటాము కాబట్టి. అదే 200 పిక్సెల్స్ తీసుకున్నాను అనుకో నేను, మీకు ఇక్కడ రైట్ సైడ్ గ్యాప్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్టిఫై కంటెంట్ ఎండ్ అని ఇస్తుంది. చూడండి అప్పుడు మీకు ఏమైంది, రైట్ సైడ్ కంప్లీట్గా వచ్చేసింది. చూసారా, గ్యాప్ అనేది మీకు తెలుస్తుంది అనుకుంటా. ఒకవేళ మీకు దీనికి బ్యాక్గ్రౌండ్ ఇద్దాం, కంటెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఇస్తున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందా. ఇందాక లెఫ్ట్ సైడ్ ఉండేది, చూడండి మళ్ళీ ఇది కామెంట్ చేస్తాను. ఇప్పుడు మీకు రైట్ సైడ్ గ్యాప్ ఉంది, చూసారు కదా. మనం 200 పిక్సెల్స్ తీసుకున్నాం, ఫుల్ విడ్త్ తీసుకోలేదు. ఫుల్ విడ్త్లో తీసుకుంటే అది మీకు తెలియదు, జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్ ఇదంతా. ఓకేనా, సో అందుకోసం నేను ఫుల్ విడ్త్ తీసుకోలేదు. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ గ్యాప్ ఉంది. అదే మనం జస్టిఫై కంటెంట్ ఎండ్ అని పెట్టామనుకోండి, ఇప్పుడు చూద్దాం. ఎండ్ అని పెట్టాం కదా, చూసారు కదా. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది గ్యాప్ ఈ విధంగా. అది మీరు సెంటర్ ఇచ్చుకుంటే బోత్ సైడ్ ఈక్వల్గా గ్యాప్ వచ్చింది. ఒకసారి సెంటర్ ఇచ్చాను, చూద్దాం. ఇటు కొద్ది గ్యాప్ ఉంది, ఇటు కొద్ది గ్యాప్ ఉంది. అబ్జర్వ్ చేశారా, ఆ విధంగా. ఇప్పుడు మనం అలైన్ ఐటమ్కి మనకి అప్లై అవ్వాలంటే హైట్ అనేది ఉండాలి కదా. మినిమం హైట్ వచ్చేసరికి నేను 100 VH అని ఇచ్చాను. ఓకేనా, వర్టికల్ హైట్ 100 తీసుకున్నాను. దానికి ఏమైంది, మనకి ఇలా కింద గ్యాప్ వచ్చింది, చూసారుగా, పూర్తిగా యూజ్ చేయలేదు. సో ఇప్పుడు అలైన్ కంటెంట్ ఎండ్ ఇస్తున్నాను. ఇది వర్టికల్గా అప్లై అయ్యింది అనమాట. అలైన్ కంటెంట్ అనేది వర్టికల్గా అప్లై అయ్యింది, చూసారుగా. బాటమ్కి వచ్చింది, పైన గ్యాప్ ఉంది. ఇందాక కింద గ్యాప్ ఉండేది, ఇప్పుడు పైన వచ్చింది. అదే సెంటర్ ఇద్దాం. చూసారుగా, ఓవరాల్గా ఇక్కడ పైన గ్యాప్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మొత్తంగా ఎలిమెంట్ సెంటర్లోకి వచ్చింది. సో ఒక ఎలిమెంట్ని మీరు సెంటర్లోకి తీసుకురావాలి అనేది గ్రిడ్ ద్వారా అయితే ఇలా, ఫ్లక్స్ ద్వారా కూడా చెప్పుకున్నాంగా. జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్ ద్వారా మనం ఒక ఎలిమెంట్ని సెంటర్లోకి తీసుకురావచ్చు. అలానే గ్రిడ్ ద్వారా తీసుకురావాలంటే జస్టిఫై కంటెంట్, అలైన్ కంటెంట్ ద్వారా ఒక ఎలిమెంట్ని సెంటర్లోకి తీసుకురావచ్చు. సో ఇది లేఅవుట్స్ని అరేంజ్ చేసుకుంటాం. ఇంకోటి నెక్స్ట్
గ్రిడ్ ఏరియాస్ చూద్దాం. గ్రిడ్ ఏరియాస్లోకి వెళ్ళే ముందు మీకు ఒకటి, ఇప్పుడు ఇక్కడ మీకు 1, 2, 3, 4 అని కనిపిస్తున్నాయి చూసారా పైన, అండ్ ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ 1, 2, 3 ఇవేంటంటే ట్రాక్స్ అనమాట. ఓకేనా, గ్రిడ్ ఒక ట్రాక్ నెంబర్స్. ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు మనం ఏంటంటే వేరేది యూజ్ చేద్దాం, అంటే నేను 4 బాక్స్ యూజ్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ దాన్ని హెడర్ అనుకుందాం. ఓకేనా, మీరు వెబ్సైట్స్ చూసుంటారు కదా, హెడర్, ఫుటర్, కంటెంట్, సైడ్ బార్. ఈ నాలెడ్జ్ ఉంటే మీకు బెటర్. ఇంకా హెడర్, ఫుటర్, కంటెంట్, సైడ్ బార్. సో వీటికి క్లాసెస్ కూడా తీసుకుందాం. కాల్ 1, కాల్ 2, సో ఈ విధంగా నేను హెడర్, కంటెంట్, సైడ్ బార్, ఫుటర్ అని తీసుకుని అరగో క్లాసెస్ కూడా ఇచ్చాను. మనం 3 కాలమ్స్ 2 రోస్ తీసుకున్నాం కదా, సేమ్ దానికి కూడా హెడర్కి, కంటెంట్కి, ఫుటర్కి మధ్యలో ఉంటాయి. సో నేను ఇక్కడ ఏం చేసుకున్నానంటే గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్, గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ అని తీసుకుని నన్ను ఇక్కడ నేను హెడర్ అని ఇచ్చాను. ఇంకోటి నెక్స్ట్ది కొన్నిటికి సైడ్ బార్ లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. నేను రైట్కి తీసుకుంటా, లెఫ్ట్ సైడ్ తీసుకుంటా. సైడ్ బార్, కంటెంట్, కింద వచ్చేసరికి మనకి ఫుటర్, అండ్ ఇక్కడ కూడా నేను అడ్జస్ట్ చేసుకుంటా. మనకి 3 రోస్ కావాలి. సో నేను పైన వచ్చేసరికి 100 పిక్సెల్స్ తీసుకున్నాను, మిడిల్లో వచ్చేసరికి 1 FR తీసుకుంటున్నా. ఎంతైనా ఉండొచ్చు అని, అంటే మనం స్ట్రెచ్ చేసినప్పుడల్లా ఆ కంటెంట్ పెద్ద కావాలి కదా, అందుకోసం. బాటమ్ ఒక 100 పిక్సెల్స్ ఇచ్చుకుంటున్నా. సో ఇలా 3 రోస్ తీసుకున్నాం. కాలమ్స్ వచ్చేసరికి మనకి 2 సార్లు కదా, ఇది రిపీట్ వద్దు, మనం నార్మల్గా తీసుకుందాం. సైడ్ బార్కి వచ్చేసరికి 100 పిక్సెల్ అండ్ 1 FR వచ్చేసరికి ఇది కంటెంట్కి అనమాట. ఈ విధంగా నేను తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం ఇవన్నీ అరేంజ్ చేసుకో. ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. లేఅవుట్ ఇలా ఉంది మనకి. ఇప్పుడు ఇక్కడ మనకి అరేంజ్ అయ్యింది చూసారా, పైన 100 పిక్సెల్, ఇది వచ్చేసరికి 1 FR, ఇటు 100 పిక్సెల్ సైడ్ బార్, అంటే ఇదంతా హెడర్, ఈ కిందంతా ఫుటర్, ఈ మధ్యలోది కంటెంట్, ఇక్కడ సైడ్ బార్. అలా ఒక గ్రిడ్ ఏరియాని అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఐటమ్స్ని ఇక్కడ అరేంజ్ చేయాలి మనం. ఓకేనా, అది చూద్దాం. సో నేను ఏం చేస్తున్నానంటే వీటికి బాక్సెస్ ఉందా, అది సింగిల్ ఇది ఉంచుదాం. ఓకే, చూద్దాం తర్వాత. ఫస్ట్ నేను డాట్ కాలమ్ 1 తీసుకున్నా, గ్రిడ్ ఏరియా హెడర్ అని తీసుకున్నా, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఇక్కడ ఏమి ఇచ్చుకున్నాము, బ్లూ కలర్ ఇచ్చుకున్నాము, గ్రే ఇచ్చుకున్నాం, బ్లూ ఇస్తున్నాను నేను హెడర్కి. సేవ్ చేద్దాం, ఏమైంది చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చింది మనకి ఇలా. సో ఇక్కడ బ్లూ వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ డిఫాల్ట్గా బాక్స్కి 75 పిక్సెల్స్ అలా ఇచ్చుకున్నాం కదా, అందుకోసం అది అలా వస్తుంది. ఒకసారి తీసేద్దాం, ఈ బాక్స్కి విడ్త్ తీసేద్దాం. ఇప్పుడు ఎలా ఉందనేది చూద్దాం. చూసారు కదా, కంప్లీట్గా అప్లై అయింది. ఇదంతా హెడర్, కంటెంట్, సైడ్ బార్, ఫుటర్ అని అవి ఆటోమేటిక్. ఇప్పుడు మనం ఇది ఫిల్అప్ చేసుకున్నాం కదా,
నెక్స్ట్ బాక్సెస్ ఏమవుతాయి, కింద ఉన్న రిమైనింగ్ వాటిలో అడ్జస్ట్మెంట్ అవుతాయి. సో నెక్స్ట్ ఏముంది, మనం ఇదే తీసుకుంది దాని కింద చూడండి, కంటెంట్, సైడ్ బార్, ఫుటర్, అవి ఆటోమేటిక్గా ఇక్కడ అరేంజ్ చేయండి. అది మీరు హెడర్ అనేది ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారు. అలానే ఫుటర్ని, సైడ్ బార్ని కూడా అడ్జస్ట్ చేద్దాం. డాట్ కాల్ టు అదేంటిది, కంటెంట్ అనమాట. సో గ్రిడ్ ఏరియా వచ్చేసరికి మనకి ఇక్కడ కంటెంట్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, లైట్ గ్రీన్ తీసుకున్నాం. ఓకేనా, సేవ్ చేసి చూద్దాం ఏమైంది. చూడండి, కంటెంట్ అప్లై అయింది, కలర్ కనిపించట్లేదు, డార్క్ గ్రీన్ తీసుకుందాం. యా, అండ్ నెక్స్ట్ దీనికి కూడా కాలమ్ 1 3, అదేంటిది సైడ్ బార్ కదా, సో 1 3 కదా, 3. గ్రిడ్ ఏరియా ఇక్కడ ఏమనుకున్నాం, సైడ్ బార్, సైడ్ బార్. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఇది ఏమిద్దాం, డార్క్, ఏమిద్దాం, డార్క్ గోల్డెన్ అని. ఇప్పుడు ఏమైతే చూడండి, చూసారుగా సైడ్ బార్ అప్లై అయింది అండ్ గ్రీన్ కంటెంట్ హెడర్. ఇప్పుడు ఫుటర్ని అరేంజ్ చేసుకోవాలి సింపుల్గా. గ్రిడ్ ఏరియా, ఫుటర్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, ఆల్మోస్ట్ ఫుటర్ బ్లాక్లో ఉంటుంది కదా, అందుకోసం నేను బ్లాక్ ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం, చూసారు కదా, ఫుటర్ బ్లాక్, కంటెంట్ ఇక్కడ, సైడ్ బార్ ఇక్కడ, హెడర్ ఇక్కడ. ఆ విధంగా మీకు అప్లై అయింది, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఫుల్ స్క్రీన్ చేశాను. ఇది మీకు ఇంకా రెస్పాన్సివ్నెస్లో కూడా ఉంటుంది. అదే మీరు ఫ్రాక్షన్స్లో తీసుకుంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఇదా మనం ఎలా ఇచ్చుకున్నాం కదా గ్రిడ్ టెంప్లెట్ ఏరియా అని, ఇలా కాకుండా మనం ట్రాక్స్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను అండ్ ఇది కూడా మనం ఇన్స్పెక్ట్ చేసుకుందాం. ఇన్స్పెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇందాక 1 2 3 అండ్ -4 ఉంది కదా, ఇక్కడ 3 rows ఉన్నాయి, 1 2 ఈ నెంబర్ కనిపించట్లేదు. సో మనకి కాలమ్స్ ఎన్ని తీసుకున్నాం, 2 కాలమ్స్ కదా, 2 కాలమ్స్ తీసుకున్నాం. సో ఏంటంటే 1 2 3 అని ఉంటుంది, ఇక్కడ 4 వెనకమాల ఉంటుంది నెంబర్, మనకి అది కనిపించట్లేదు. సో నెంబర్స్ వచ్చేసరికి 1 2 3, ఈ లాస్ట్లో వచ్చేసరికి ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ రోకి 3 rows తీసుకున్నాం కదా, సో స్టార్టింగ్ ట్రాక్ వచ్చి 1 2 3 అండ్ 4 ఉంటుంది. 4 బదులు మనం ఇంకోటి కూడా అనుకోవచ్చు, -1, 4 or -1 ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ 1 2 3 or -1, ఆ విధంగా. ఓకేనా, సో ఒకసారి అలా కూడా ఇచ్చి చూద్దాం. ఇప్పుడు ఇలా ఇచ్చుకున్నాం కదా, ఒకసారి సేవ్ చేద్దాం. ఇందాక గ్రిడ్ టెంప్లెట్ ఏరియా తీసాం కదా, ఎలా ఉంది, ఎలా వచ్చేసింది చూసారు కదా, యాస్టీస్ ఇంతకుముందు ఎలా ఉందో అలా వచ్చేసింది. సో ఇప్పుడు నేను గ్రిడ్ ఏరియాలో గ్రిడ్ ఏరియా బదులు గ్రిడ్ రో, ఈ గ్రిడ్ ఏరియా అంటే గ్రిడ్ టెంప్లెట్ ఏరియాకి ఉంది కదా, దానికి అప్లై అయింది. సో ఇప్పుడు ఏంటంటే గ్రిడ్ రో తీసుకుందాం.
గ్రిడ్ రో తీసుకుంటే మనకి ఇలా వచ్చింది పైనుంచి కిందకి. బట్ ఇక్కడ మనకు కావాల్సిన కాలం కదా, గ్రిడ్ కాలం అని వచ్చేసరికి 1 నుంచి 3 చూసారా, 1 నుంచి 3. అండ్ గ్రిడ్ రో కూడా అలానే ఇచ్చుకుంటారు. గ్రిడ్ రో వచ్చేసరికి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుంచి 2 వరకు చూడండి. అంటే 1 నుంచి 2కి రో, ఈ 1 ట్రాక్ ఉంది కదా, ట్రాక్ 1 2 3 4 ఉంది ట్రాక్స్. ఇక్కడ వచ్చేసరికి కాలమ్స్కి 1 2 3, ఇప్పుడు 3 కనిపిస్తుంది చూసారు కదా, అది. అలా కాకుండా నేను ఇక్కడ ఎండ్ మనకి ఎన్ని కాలమ్స్ ఇచ్చామో తెలియదు, ఒక్కొక్కసారి నెంబర్ ఆఫ్ ఉంటాయి. అప్పుడు ఎలా తెలుసుకోవడం అంటే లాస్ట్ది -1 అని ఇవ్వటమే, అయినా సరే చేంజ్ అవ్వదు. చూడండి అప్లై అయిపోయింది హెడర్కి. సిమిలర్గా అలానే మనం రిమైనింగ్ అడ్డెట్కి అప్లై చేద్దాం. గ్రిడ్ రో, గ్రిడ్ రో ఇదేంటి 2 అంటే మనం ఏం తీసుకున్నాం, ఇది కంటెంట్ వచ్చేసరికి స్టార్ట్ విత్ 2 ఎండ్ విత్ 3 కదా. రో అర్థమైందా, స్టార్ట్ విత్ 2 ఎండ్ విత్ 3, ఇది కదా కంటెంట్ ఏరియా మనకి మధ్యలో. అది. అండ్ కాలం వచ్చేసరికి స్టార్ట్ విత్ 2 ఎండ్ విత్ -1 ఆర్ 3. ఓకేనా. సో గ్రిడ్ కాలం start with 2 end with 3. అప్లై ఇన్ ద కంటెంట్ ఏరియా. చూసారుగా ఇందాక హెడర్, ఈ కంటెంట్, ఇది సైడ్ బార్, కింద ఫుటర్, అలానే అనుకున్నాం. ఇప్పుడు ఇలా అప్లై అయింది. ఇప్పుడు లాస్ట్ ఎంతవరకు ఇచ్చుకుంటామని తెలియదు అన్నాను కదా, కంటెంట్ ఏరియా ఇక్కడ కూడా -1 ఇచ్చుకున్నాను నేను. చూడండి అలానే ఉంటుంది, ఏం చేంజెస్ ఉండవు. ఇక నెక్స్ట్ సైడ్ బార్. సైడ్ బార్కి ఏంటి, గ్రిడ్ రో. గ్రిడ్ రో వచ్చేసరికి ఇక్కడ ఏంటి 3 నుంచి 4కి కదా, 2 నుంచి 3కి సైడ్ బార్ కదా, 2 నుంచి 3కి రో, 2 నుంచి 3కి. అండ్ గ్రిడ్ కాలం వచ్చేసరికి మనకి 1 నుంచి 2కి, స్టార్ట్ విత్ 1 ఎండ్ విత్ 2. ఫస్ట్ది వచ్చి స్టార్ట్, సెకండ్ది వచ్చేసి ఎండ్. అర్థమైందా, అది మీరు కాల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు గ్రిడ్ లైన్ అని ఉంటుంది. ఇది వచ్చేసరికి స్టార్టింగ్, ఇది వచ్చేసరికి ఎండింగ్. సేవ్ చేసాం కదా, చూసారు కదా సైడ్ బార్ అప్లై అయిపోయింది, ఎక్కడ ఉండాల్సిందో అక్కడ. ఇప్పుడు రిమైనింగ్ ఫుటర్. దీనికి గ్రిడ్ రో. గ్రిడ్ రో వచ్చేసరికి మనకేంటి స్టార్ట్ విత్ 3 ఎండ్ విత్ -1 ఆర్ 4 ఇచ్చుకోవచ్చు. చూసారు కదా, స్టార్ట్ నుంచి ఎండ్కి -1 అని ఇచ్చుకోవచ్చు, లేదా 4 అని ఇచ్చుకోవచ్చు. ఎండ్ కాలం, ఎండ్ రో కాబట్టి. అండ్ ఇప్పుడు మనకు కాలం ఫుల్ అవ్వాలి, సో 1 నుంచి -1 ఆర్ 1 నుంచి 3 వరకు. గ్రిడ్ కాలం అని ఇస్తున్నాను. స్టార్ట్ విత్ 1 అండ్ ఎండ్ విత్ 4 ఆర్ -1. ఎన్ని కాలమ్స్ ఇచ్చుకున్నామో తెలియకపోతే -1 ఇవ్వండి, ఎండ్ వరకు వెళ్ళిపోయింది. సో చూసారు కదా, సిమిలర్గా ఇందాక ఉన్నట్టే హెడర్, ఫుటర్, కంటెంట్, సైడ్ బార్ ఇవన్నీ వచ్చినాయి. హెడర్, సైడ్ బార్, కంటెంట్, ఫుటర్. ఈ విధంగా మనం లేఅవుట్ని అరేంజ్ చేసుకోవచ్చు. దీన్ని 2 డైమెన్షనల్
లేఅవుట్స్ అని అంటారు. అర్థమైందా? నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఇప్పుడు. ఓకేనా? నేను ఇప్పుడు 3/6 3/3 అంటే 3 rows 3 columns క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో మనం ఒక చిన్న అరేంజ్మెంట్ చేసుకుందాం. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని కావాలి? 6 కావాలి. 6 ఐటమ్స్ యూస్ చేసుకుంటున్నాను నేను. ఒకటి వచ్చేసరికి ఇమేజ్, దాంట్లో ఇమేజెస్కి విడ్త్ వచ్చేసరికి నేను స్టైల్ ఇమేజెస్కి విడ్త్ ఒక 150 పిక్సెల్స్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఎలా ఉంది లేఅవుట్? ఎలా ఉంది కదా? 3 ఇమేజెస్ తీసుకున్నాం అండ్ వీటికి ఒక కంటెంట్ ఇచ్చుకుందాం. h1 హాయ్ హలో అండ్ ఇక్కడ వచ్చేసరికి లోరమ్ టెక్స్ట్. ఇక్కడ కూడా లోరమ్ టెక్స్ట్. ఇంత వద్దులే, కొద్దిగా తగ్గించుకుందాం. ఇక్కడ కూడా ఇప్పుడు ఎలా ఉంది చూద్దాం. సో ఈ విధంగా మనకి లేఅవుట్ అనేది ఉంది. దీన్ని అరేంజ్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ కంటైనర్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 100 VH తీసుకున్నాను. టెంప్లెట్ రోస్ వచ్చేసరికి మనకి 3 rows ఉండాలి. సో రిపీటెడ్గా మనకి ఈక్వల్గా ఉండేటట్టు 3 rows ఒక 200 పిక్సెల్స్ తీసుకుంటున్నాం, లేదా 150 పిక్సెల్ తీసుకుంటాం. ఓకేనా? సిమిలర్గా కాలమ్కి కూడా రెండింటికి ఇలా తీసుకున్నాను. అండ్ జస్టిఫై కంటెంట్ వచ్చేసరికి సెంటర్, అంటే మిడిల్లో పెట్టుకోవటం కోసం నేను జస్టిఫై కంటెంట్ అలైన్ కంటెంట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా ఉంది మనకి? సో ఇప్పుడు మనం ఏంటంటే వీటికి కూడా ఒక క్లాసెస్ ఇచ్చుకుందాం. ఓకే, నేను ఇక్కడ pick1 pick2 pick3 సిమిలర్గా content1 content2 content3 అని ఇచ్చాను. ఓకేనా? సో ఇక్కడ మనం విడ్ ఏరియాని బట్టి తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే డాట్ pick1
సో ఇక్కడ మనకి ఎందుకు అప్లై అవ్వలేదు, ఫస్ట్ మనం డిస్ప్లే గ్రిడ్ తీసుకోవాలి కదా, మెయిన్ థింగ్ అది మర్చిపోయాం మనం. డిస్ప్లే గ్రిడ్ పెట్టుకుని టెంప్లెట్ రోస్, టెంప్లెట్ కాలమ్స్ ఇచ్చుకున్నాం అండ్ జస్టిఫై కంటెంట్ ఇలా ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం, ఈ విధంగా ఉంది చూసారు కదా, గ్రిడ్ అనేది హైలైట్ అయింది. సో డిస్ప్లే గ్రిడ్ అని ఇవ్వలేదు ఇందాక మనం. సో ఇక్కడ నాకు ఒక 3 rows 3 columns ఇలా అరేంజ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇది ఇలా ఉంది. దీన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఇక్కడ ఒక ఇమేజ్, ఇక్కడ ఒక కంటెంట్, నెక్స్ట్ ఇక్కడ ఒక ఇమేజ్, ఇక్కడ కంటెంట్, ఇక్కడ ఇమేజ్, ఇక్కడ కంటెంట్, ఆ విధంగా చేయాలనుకుంటున్నా. సో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేనేంటి పిక్ 1కి, పిక్ 1 వచ్చేసరికి మనకి గ్రిడ్ ఒక రో స్టార్ట్ విత్ 1 అండ్ విత్ 2, అంతే కదా. చూడండి, స్టార్ట్ విత్ 1 అండ్ విత్ 2. ఇది వచ్చేసరికి స్టార్ట్ విత్ 2 అండ్ విత్ 3, అండ్ కాలం వచ్చేసరికి స్టార్ట్ విత్ 2 అండ్ ఎండ్ విత్ 3. ఇక్కడ కాలం కండి. ఫస్ట్ ఈ ఇమేజ్ అరేంజ్ చేసుకుందాం. ఆ ఇమేజ్ అక్కడే ఉంది కాబట్టి నెక్స్ట్ గ్రిడ్ కాలం కూడా, గ్రిడ్ కాలం వచ్చేసరికి స్టార్ట్ విత్ 1 ఎండ్ విత్ 2. సో అక్కడే ఉంది కదా, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పిక్ 2కి డాట్ పిక్ 2, పిక్ 2కి అంటే గ్రిడ్ రో, గ్రిడ్ రో స్టార్ట్ విత్ 2 ఎండ్ విత్ 3, అండ్ గ్రిడ్ కాలం start with 2, start with end with 3. కాదు, ఇది స్టార్ట్ విత్, మనకి ఇక్కడ రావాలనుకున్నాం కదా, ఇమేజ్ ఈ చివరికి రావాలి. సో కాలం 3, 4 ఆర్ -1 ఆ విధంగా ఇద్దాం, ఓకేనా. ఇమేజ్ అనేది అక్కడికి రావాలి. సో ఇది కాలం 3 నుంచి లాస్ట్ కాలం నెంబర్ -1. ఇప్పుడు చూద్దాం, చూసారు కదా, సెకండ్ పిక్ వచ్చేసరికి ఇక్కడ వచ్చింది, అండ్ ఇది వచ్చేసరికి ఈ చివరికి రావాలి. పిక్ 3 వచ్చేసరికి గ్రిడ్ రో స్టార్ట్ విత్ 2 కాదు 3 and end with -1, లాస్ట్ కాలం, లాస్ట్ రో. గ్రిడ్ కాలం వచ్చేసరికి స్టార్ట్ విత్ 1 ఎండ్ విత్ 2. అంతేనా, 3 ఇమేజెస్ అరేంజ్ చేయని చూసారా, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, ఇది ఇక్కడ. ఇప్పుడు ఆ ఎల్లో అనేది ఇక్కడ అంతా, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇక్కడ, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇక్కడ, ఆ విధంగా రావాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి వీటి క్లాసెస్ ఏమి ఇచ్చుకున్నాం, కంటెంట్ 1, కంటెంట్ 2, కంటెంట్ 3 కదా. డాట్ కంటెంట్ 1 గ్రిడ్ రో గ్రిడ్ రో ఇక్కడ 1 ఎండ్ విత్ 2. గ్రిడ్ కాలం, గ్రిడ్ కాలం వచ్చేసరికి మనకి
ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అప్లై అవ్వాలి. అంటే 2 నుంచి -1, 2 నుంచి 4, 2 నుంచి -1 అని ఇచ్చాను. చూసారు కదా, మొత్తానికి అప్లై అయింది. దీన్ని మీరు స్టైల్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలైన్ సెంటర్, బ్యాక్గ్రౌండ్ కలర్ దానికి ఉన్నట్టు తీసుకుందాం. కలర్ వచ్చేసరికి వైట్. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ డాట్ కంటెంట్ 2. కంటెంట్ 2కి ఏంటి, గ్రిడ్ రో. ఇక్కడ గ్రిడ్ రో ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, 2 నుంచి 3కి, 2 నుంచి 3కి. గ్రిడ్ కాలమ్ 1 నుంచి ఇక్కడ 1 నుంచి 3 వరకు. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ నెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చుకోండి. చూసారుగా అప్లై అయింది. దీనికి కూడా టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చుకోండి. సో సెంటర్ వచ్చిందా. నెక్స్ట్ కంటెంట్ 3. గ్రిడ్ రో వచ్చేసరికి ఇక్కడ గ్రిడ్ రో ఏంటి, 3 నుంచి 4 ఆర్ 3 నుంచి -1. నేను మీకు ఇందాక నుంచి -1 అంటాను, 4 కూడా ఇచ్చి చూద్దాం అట్లా అయిందా లేదా. గ్రిడ్ కాలం వచ్చేసరికి మీకు ఇక్కడ 2 నుంచి 4 వరకు, 2 నుంచి 4 వరకు. సిమిలర్గా ఇక్కడ ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదంతా ఇచ్చేసుకుందాం. కాపీ చేసుకుని పేస్ట్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ కలర్ చేంజ్ చేసుకుందాం లిటిల్ బిట్. సో ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా వచ్చింది. చూసారు కదా, ఇది ఒక లేఅవుట్. అదే మీరు ఫుల్గా చూస్తే చూడండి, ఇది ఒక గ్రిడ్ లేఅవుట్. ఇలా ఒకటి క్రియేట్ చేసాం. అదే నాకు ఇది ఎంత కూడా వద్దు, మధ్యలోకి రావాలని అనుకుంటే నేను ఇక్కడ అలైన్ సెల్ఫ్ ఆర్ అన్నిటికీ గ్యాప్ ఒక 10 పిక్సెల్ ఇద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా గ్యాప్ అప్లై అయింది.
గ్యాప్ ఇచ్చుకోవాలన్నా గ్యాప్ ఒకటి అప్లై. అలా కాకుండా నాకు గ్యాప్ వద్దు, సెంటర్లో రావాలనుకుంటే ఇలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా వీటి కంటెంట్స్ ఉన్నాయి కదా, అన్నిట్లో డాట్ కంటెంట్ 1 డాట్ కంటెంట్ 2 డాట్ కంటెంట్ 3 ఈ మూడింటికి నేను అలైన్ సెల్ఫ్ సెంటర్ అని ఇస్తాను. ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి, చూసారా ఈ విధంగా. సో ఇలా లేఅవుట్స్, డిఫరెంట్ లేఅవుట్స్ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.